వెల్కమ్ టు అపరాజితా సోల్. హలో అందరికీ నమస్తే, నేను పద్మజ. ఈరోజు మా ఇంట్లో పూసిన మార్నింగ్ గ్లోరీ ఫ్లవర్స్ చూపిద్దాం అనుకుంటున్నాను. నా దగ్గర మార్నింగ్ గ్లోరీ పింక్, లావెండర్, వైట్, పర్పుల్, బ్లూ 2 షేడ్స్ ఉన్నాయి. ఈ ఫ్లవర్స్ కూడా ట్రంపెట్ షేప్లో ఉండి చూడటానికి చాలా బాగుంటాయి. అన్ని కలర్స్ ఒకేసారి విచ్చుకుంటే వీటిని చూస్తే చాలా బాగుంటాయి. వీటిని చూసి మనం మెస్మరైజ్ అయిపోతాం, అంత అందంగా ఉంటాయి. వీటిని ఒకేసారి అన్ని కలర్స్ ఇచ్చుకున్నాక చూస్తే వీటి బ్యూటీ మనకి తెలుస్తుంది. లాస్ట్ వీడియోలో ఒకసారి చెప్పాను వీటి గురించి. ఇవి ఐపోమియా జాతికి చెందినవి. అయితే మన దగ్గర కూడా బాగానే పెరుగుతాయి. వీటిని ఫెన్సింగ్ దగ్గర పెంచుకోవచ్చు, ఆర్చిలాగా కూడా పెంచుకోవచ్చు. ఇది క్రీపర్ కదా, చాలా బాగా పెరుగుతాయి, ఈజీ టు మెయింటైన్. వీటి లీవ్స్ కూడా చాలా అందంగా ఉంటాయి, హార్ట్ షేప్లో చాలా బాగుంటాయి. వీటిని పాట్స్లో కూడా పెంచుకోవచ్చు. వీటిని సీడ్స్ ద్వారా కూడా పెంచుకోవచ్చు. వీటికి 2 సీజన్స్ ఉంటాయి. బెస్ట్ సీజన్ అయితే వింటర్లో చాలా బాగుంటాయి ఇవి. పాట్స్లో మాత్రం వేసుకుంటే వర్మి కంపోస్ట్, సాయిల్, కౌడంగ్, కొంచెం వేపపిండి వేసుకుంటే బాగుంటాయి. డ్రైనింగ్ సిస్టమ్ బాగుండాలి. కనీసం 4 అవర్స్ ఎండ తగలాలి. పెరిగేటప్పుడు వీటికి సపోర్ట్ ఉండాలి. సపోర్ట్ ఉంటే ఇవి చాలా బాగా పెరుగుతాయి. ఇది చాలా ఫాస్ట్ గ్రోయింగ్ ప్లాంట్. వీటి ఫ్లవర్స్ ఎండిపోయాక సీడ్స్ అవుతాయి. ఎండాక మనం జాగ్రత్తగా కలెక్ట్ చేసుకుంటే సరిపోతాయి. వీటి సీడ్స్ వేసుకున్నాక 25 to 30 డేస్కి ప్లాంట్స్ వస్తాయి. దీని పెద్దగా పెస్ట్ అటాక్ అంటూ ఏముండదు. ఉంటే నీమ్ ఆయిల్ స్ప్రే చేసుకోవచ్చు. ఇవి సీడ్స్ వేసాక అన్నీ త్వరగానే వచ్చాయి. ఈ సీడ్లింగ్స్ వచ్చాక వీటిని తీసి మళ్ళీ సెపరేట్ చేసి అక్టోబర్ 29న నేను వేరే టబ్లోకి మార్చాను. అప్పుడు బాగా వర్షాలు పడుతున్నాయి. వర్షాలు పడుతుండటంతో ఈ మార్నింగ్ గ్లోరీ ప్లాంట్స్ అన్నీ చాలా బాగా సెట్ అయ్యి బాగున్నాయి. వాటిని రీపాట్ చేశాక కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. ఒకసారి అవి సెట్ అయ్యాయంటే ఇంకా పర్వాలేదు. ఆ తర్వాత మనం కొంచెం మధ్యలో కొంచెం మెన్యూర్ అవి ఇవ్వచ్చు. నేనైతే కిచెన్ వేస్టేజ్ ఎక్కువగా యూజ్ చేస్తాను. పేరుకు తగ్గట్టే ఉంటాయి. మార్నింగ్ లేవగానే మనకి గుడ్ మార్నింగ్ చెప్తాయి. వీటిని చూశాక ఇంకా మనం అన్నీ మర్చిపోతాం, అంత అందంగా ఉంటాయి. ఇవి చూసారా ఎంత బాగున్నాయో. మా ఇంట్లో ఉన్న మార్నింగ్ గ్లోరీ ఫ్లవర్స్ మీకు కూడా నచ్చితే కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.